హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నానిమది కిచెన్ వ్లాగ్స్. మేమైతే ఈరోజు అయితే టెంపుల్కి అయితే వెళ్తున్నాం. అసలు టెంపుల్కి వెళ్తున్నాం అని అయితే నైట్ అయితే మేము చింత పులుసు అయితే పులిహోర కోసం అయితే ప్రిపేర్ చేసి అయితే పెట్టుకున్నాం. ఇంకా నైట్ అయితే అసలు మార్నింగ్ లేవాలి, తొందరగా రెడీ అయిపోవాలని అయితే అసలు నైటు అసలు నిద్రనే పట్టలేదు. ఎటైనా వెళ్దామనేది మాకైతే నిద్ర కాదు, అసలు ఏమనిపించదు. ఇటు ఫంక్షన్కి వెళ్ళినా ఎటైనా టెంపుల్కి వెళ్దామన్నా అసలు నైట్ అంతా నిద్రనే పట్టదు. అదేందో రోగం మాకైతే అర్థమే కాదు. ఇంకా నైట్ అయితే ముచ్చట్లు పెట్టుకొని అటు ఇటు తిరిగి అటు బొర్ర ఇటు బొర్ర అటు ఇటు చేయంగా లాస్ట్కి అయితే 12:30కి అయితే లేచినాం. ఇంకా 12:30 నుంచి లేచి పడుకొని దగ్గర దగ్గర నేనైతే 3 o'clockకి లేచిన. ఇక మా వాళ్ళందరినీ లేచి స్నానం చేసి దీపం ముట్టించి పులిహోరకి అయితే ప్రిపేర్ అయితే చేసినాం. ఇక మా ఫ్రెండ్ కోసం వెయిటింగ్ చేసుకున్నాం. ఇక్కడ అక్క వాళ్ళ ఫ్రెండ్ నైటే వచ్చింది. అక్క వాళ్ళ ఫ్రెండ్ అయితే వచ్చింది. ఇంకా మేము వెళ్దామంటే అయితే మాకైతే దగ్గరలో అయితే ఆటోలు అయితే ఏమి ఉండలే. పొద్దున ఎంతగానం ఉంటాయి ఆటోలు, అసలు ఉండవు కదా. ఇక మేమైతే మా బావని అయితే అడ్జస్ట్ చేసి ముగ్గురిని అయితే బస్ స్టాప్లో దించారు. మేమైతే డైరెక్ట్ కాళేశ్వరం బస్ అయితే మాకైతే 7:30కేమో ఉండాలంటే మేము డైరెక్ట్ ఆ బస్సు అయితే ఎక్కినాం. మా బస్సులో చూడండి అసలు ఎవరంటే ఎవ్వరు కూడా లేరు. ఓన్లీ కండక్టర్, బస్సు మేమే 5 మెంబర్స్ తప్ప మిగతా బస్సు మొత్తం ఖాళీ. చూడండి ఎంత ఖాళీగా ఉందో. మేమైతే ఫస్ట్ ఇంటికాడ నుంచి వెళ్ళేటప్పుడు అయితే అనుకున్నాం, అంటే టైం టు టైము బస్సులు ఉంటాయి కదా, ఫుల్ మంది ఉంటారు కావచ్చు, అసలు సీట్ కూడా దొరుకుతుందో లేదా అనుకున్నాం. మస్తు భయపడ్డాం. ఇక మాకైతే మంచిగా అయితే ఫుల్గా సీటే దొరికింది. వాళ్ళ 3 మెంబర్స్కి వాళ్ళ 3 సీట్లో కూర్చున్నారు. మేమైతే ఇద్దరం కాబట్టి మేము 2 సీట్లలో కూర్చున్నాం. ఇక మధ్యలో అయితే మేమైతే టిఫిన్ కోసం అయితే ఓన్లీ ఏం తీసుకొని అయితే పోలేదు. అక్కనైతే దోసకాయలు తీసుకొచ్చింది. అటుకులు కూడా ఉండే కానీ అటుకులు అయితే తినలేదు. దోసకాయలు అయితే తినుకుంటూ అయితే వెళ్ళినాం. బస్సులోనే ఎవరు లేకుండా మంచిగా కట్ చేసుకొని తిన్నాం. ఇంకా మేమైతే వెళ్తుంటే గోదావరిలో అయితే నీళ్ళైతే ఏం లేవు. ఇంకా బస్సులో అయితే జర్నీ చేస్తున్నాం. ఇంకా కొంచెంగా ఎండ కూడా మనకైతే మస్తు సరసరమని అంటుంది. ఇంకా తప్పదు, తొందరగా అయితే రీచ్ అవ్వాలని అయితే మేమైతే తొందరగా 7ంటికి 7:15కే బస్సు ఉండే అదైతే వచ్చినాం. ఇదైతే సిరోంచ గంగా. ఈ గంగా తరిన తర్వాత మహారాష్ట్ర లోపలికి అంటే వేరే విలేజ్ ఉంటుంది, ఆ లోపలికి అయితే వెళ్ళి బస్సు అయితే అక్కడ టర్న్ అవుతుందట. మేము అసలు ఇటు ఎంట్రీ ఉంటుంది అనుకోలేదు. అసలు బస్సు అంటే ఇక్కడ కూడా స్టాప్ దగ్గరికి వచ్చి వెళ్తుంది అనుకోలేదు. ఇంకా అక్కడ నుంచి సిరోంచ నుంచి మళ్ళీ బయటికి అయితే ఇటు మన కాళేశ్వర రోడ్ సైడ్ అయితే వచ్చినాం. ఇంకా దగ్గర దాకా అయితే వచ్చినాం. అసలు గంగలో అయితే వాటర్ అయితే అసలు ఎక్కువ లేనే లేవు. ఇంకా అక్కడైతే బస్ స్టాప్లో అయితే బస్సు దిగి తర్వాత అక్కడ నుంచి అయితే ఆటోనైతే మాట్లాడుకొని ఆ టెంపుల్కి మనం స్నానం చేసే త్రివేణి సంగమంకి అయితే దగ్గర ఒక 2 కిలోమీటర్స్ దాకా 1 కిలోమీటర్స్ కంటే ఎక్కువనైతే ఏమో ఉన్నదనిపించింది. అక్కడ నుంచి అయితే ఆటోకి అయితే వెళ్ళినాం. ఈచ్ 120 రూపీస్. ఇంకా ఆటోలను అయితే దిగేసి డబ్బులు అయితే ఇచ్చేసి త్రివేణి సంగమంలో స్నానం చేద్దామని అయితే రెడీ అయితే అవుతున్నాం. మేమైతే ఇక్కడ స్టార్టింగ్లో స్నానం చేస్తున్నారు కొంతమంది, ఇంకా కొంతమంది ఏమో త్రివేణి సంగమంలో అంటే అక్కడే చేద్దామని ఉన్న వాళ్ళు కూడా అక్కడికి వెళ్తున్నారు. అక్కడైతే మనం వెళ్ళాలంటే బోట్లో వెళ్ళాలి, అదే చిన్న పడవలో అయితే వెళ్ళాలి. ఇక అక్కడ కొంచెం చిన్న పూజ అయితే ఏమైనా ఉంటుంది కదా, గంగాదేవికి కొబ్బరికాయ కొట్టడం, దీపాలు వదలడం అవన్నీ ఉంటాయి కాబట్టి మేము అవైతే తీసుకుంటున్నాం. ఒక్కొక్కటి మాత్రం 100 రూపాయలు చెప్పారు. తర్వాత 50 రూపాయలకైతే ఇచ్చారు. అందరం నపరొకటి అయితే తీసుకున్నాం. కొబ్బరికాయలు దీపాలు అయితే తీసుకొని ఇక ముందుకైతే నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం. ఇక్కడి కాళేశ్వరంకి అయితే మేము 3 ఇయర్స్ బ్యాక్ మేము అప్పుడు సమ్మక్క జాతర అంటే మేడారం కాడ వెళ్ళి దర్శనాలు చేసుకొని వస్తుండగా మేమైతే ఇక్కడ కాళేశ్వరం దర్శనం కూడా చేసుకున్నాం. 3 ఇయర్స్ నుంచి మళ్ళీ అయితే వెళ్ళలేదు. ఎప్పుడు వెళ్దాం అనుకోవడమే తప్ప మళ్ళీ వెళ్ళడం అయితే అసలు కలవనే లేదు. ఈరోజు అయితే మళ్ళీ మాకైతే కలిసింది. ఇది కూడా మా అక్క వాళ్ళ ఫ్రెండ్ పోదామని ఇప్పటి నుంచి అంటా ఉంటే ఇక అక్క వల్ల మేమైతే ముందైతే వచ్చినాం. ఎంతమంది సార్లు పోదాం అనుకున్నా కానీ ఇక మనం అనుకున్నప్పుడు కాదుగా, దేవుడు ఎప్పుడు రప్పించుకోవాలనుకుంటే అప్పుడైతే రావడం కలుగుతుంది. ఇంకా మేమైతే అవైతే కొబ్బరికాయలు అయితే అన్నీ తీసుకొని అయితే మేమైతే ముందుకైతే నడుచుకుంటూ వెళ్తున్నాం. మేమైతే వచ్చినప్పుడైతే ఈ వాటర్ అయితే ఇక్కడ దాకా ఈ మెట్ల దాకుండే మేము ఓన్లీ పంపల కింద స్నానం చేసి వెళ్ళినాం. అంత అసలు ఫుల్ వాటర్ ఉండే. అప్పుడు పుష్కరాలు కూడా ఉండే, సంథింగ్ ఏదో పుష్కరాలు కూడా ఉండే. మేము స్నానం చేసి అయితే వెళ్ళినాం. ఇంకా ఇప్పుడైతే ఇంత నడవాల్సి వస్తుంది. మేమైతే అప్పుడు వచ్చిన నేనైతే షాక్ అయినా ఒక్కసారి చూసి. అప్పుడు వచ్చినప్పుడు ఇన్ని వాటర్ ఉండే కదా, ఇప్పుడేందిరా ఇంత తక్కువ ఉన్నాయి అనిపించింది. ఎక్కడైతే మా ఫ్రెండ్ నేనైతే చున్నీస్ అయితే ఎక్స్చేంజ్ చేసుకున్నాం. దానికేమో నా చున్నీ నచ్చింది, నాకేమో దాని చున్నీ నచ్చింది. ఇద్దరం అయితే ఎక్స్చేంజ్ చేసుకున్నాం. ఇంకా చూడండి మేమైతే మంచిగా ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ అయితే వెళ్తున్నాం. ఇంకా అక్కడ నుంచి అయితే పడవనైతే ఎక్కినాం. ఎక్కడనైతే ఒక్కొక్కరికి 100 అంట. వాళ్ళే తీసుకెళ్ళి తీసుకొస్తారంట. మేము అనుకున్న ఫస్ట్ టైం మరి మేము వచ్చేదాకా అక్కడే ఉంటారంట. అది కాదు, మేము అందరం ఒకేదాం. ఏ బోట్లో వెళ్ళినా ఏ పడవలో వెళ్ళినా వచ్చినా కానీ అందరి శరీ సమానం, డబ్బులు అయితే పంచుకుంటాం, అట్లేం లేదు అని అయితే చెప్పారు. ఇంకా మేమైతే ఈ పడవ ఎక్కేటప్పుడు అయితే మనసులో అయితే ఓం నమ శివాయ అయితే అనుకున్నాం. మంచిగా 3 సార్లు అనుకుని అయితే ఎక్కినాం. కొంచెం చిన్నగా లైట్గా భయం అంటుంటుంది కదా అని. ఇంకా తర్వాత ఎక్కిన తర్వాత భయం గేమ్ అంతా జానతన్నాయి, మంచిగా హ్యాపీగా ఉన్నాం.
ఇక నేనే వీడియోలు తీస్తున్నానే, నాకంటే ఎవరో ఎక్స్పర్ట్ ఉన్నట్టున్నారు. వాళ్ళు సెల్ఫీ స్టిక్ కూడా తీసుకొని మంచిగా ఆ సిస్టర్ అయితే మంచిగా వీడియో తీస్తుంది. ఇంకా స్టార్టింగ్లో భయం అయింది కానీ తర్వాతనైతే ఏం భయం కాలేదు. మంచిగా హ్యాపీగా మంచిగా వీడియోలు తీసుకుంటూ ఫొటోస్ దిగుతుంటూ మంచిగా హ్యాపీగా అయితే వెళ్ళినాం. ఇక్కడ దిగిన తర్వాత అయితే మేము బ్యాగ్స్ అయితే ఒక దగ్గర అయితే పెట్టుకుందామని అయితే ఫిక్స్ అయినాం. ఇక్కడైతే బాత్రూమ్ లాగా అయితే అట్లాంటివి ఏముంటాయి, చిన్న చిన్నగా ఇట్లా కవర్లు అయితే కట్టారు. ఇంకా ఇక్కడ ఇటు సైడ్ అయితే చాలామంది అయితే ఎవరు రాలేదు. ఎక్కువ అంటే అటు సైడే స్నానం చేస్తున్నారు. త్రివేణి సంగమంలో అయితే ఎవరు ఒక్కరు మాత్రమే, తక్కువ ఫ్యామిలీస్ తక్కువ అయితే వచ్చారు. ఇంకా ఇక్కడ నుంచి అయితే మేమైతే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్. మేమైతే ఇట్లా ఫొటోస్ దిగడం కోసం అయితే లోపలికి అయితే వెళ్ళినాం. మా ఫ్రెండ్ కూడా వచ్చింది. ఇంకనైతే అసలు నీళ్ళు అయితే అసలు బాగా అయితే లేవు. మధ్యలోకి వెళ్ళినాక అప్పుడు కొంచెం ఇట్లా నా మెడల వరకు అయితే వచ్చినాయి. మంచిగా అనిపించింది మాకైతే. ఇంకా మా ఫ్రెండ్తోని ట్రిప్కి రావడం అయితే ఇదే ఫస్ట్ టైం. అంటే బయటికి టెంపుల్స్కి వెళ్ళినాం, ఇక్కడ ఎంజాయ్ చేసుకుంటూ రావడం అయితే ఇదే ఫస్ట్ టైం. మస్తు అయితే ఎంజాయ్ అనిపించింది. ఇంకా అక్క వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళైతే నన్ను అయితే వీడియో ఇస్తున్నారు. మేము ఎంత లోపలికి పోయినా కానీ అసలు నీళ్ళు కాళ్ళ దగ్గరికి తప్ప ఇంకా రానలేదు. నాకేమో భయం అవుతుంది, అదేమో రావే అంటుంది. చూడండి, మునిగినా కానీ అయితే ఫుల్గా అయితే మునగనే లేదు. ఒక్కసారి అయితే జల్లుమన్నది ప్రాణం అంతా. ఇక మళ్ళీ తర్వాత అయితే ఏం పర్లేదు. చలికాలం పోయేది ఉంటే మాత్రం చుక్కలు కనబడేటి. కానీ మళ్ళీ మాకు కొంచెం సమ్మర్ లాగానే వచ్చింది. మళ్ళీ ఏంటి మేము వెళ్ళేసరికి అయితే 10 కాలేదు, 9:30 ఏమో అయింది. ఇంకా తర్వాత అయితే మొత్తం అయితే మునిగినాం. మస్తు అయితే మంచిగా అనిపించింది. వీడియో వచ్చిందా అని అక్క అంటే గిట్ట వచ్చిందని చెప్పింది. కొన్ని ఫోటోలకు స్టిల్లు ఇద్దామని అటు ఇటు వాటర్తో ఇట్లా అట్లా వేద్దామంటే గిట్ట అస్సలు రావట్లేదు. చూడండి ఎట్లున్నాయో. మంచిగా ఎంజాయ్ అయితే చేసినాం. ఇంకేముంది, ఇంకా స్నానం తర్వాతనైతే బయటికి అయితే వచ్చినాం. అందరు స్నానం అయితే చేసిన తర్వాత ఇసుకతోనైతే శివలింగం అయితే చేసిరు. ప్రతిసారి మేము ఇట్లా సపరేట్గా చేయడం ఇదే ఫస్ట్ సారి. మా అమ్మ వాళ్ళతోనైనా పిన్ని వాళ్ళతో ఎవరితోనే వెళ్ళినా కానీ వాళ్ళే చేస్తారు. ఇక వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళే చేస్తారు. ఫస్ట్ టైం ఇక మేమైతే ఇసుకతోనైతే శివలింగం అయితే వేసి బొట్టు పెట్టుకొని పసుపు పెట్టుకొని అయితే శివలింగం అయితే చేసినాం. శివలింగం చేసి పసుపు కుంకుమ పువ్వులు కొబ్బరికాయలు కూడా అన్నీ అయితే కొట్టినాం. ఇంకొకరి తర్వాత ఒకరం అట్లా అయితే పూజనైతే అయితే అయిపోతుంది. ఇక మేమైతే వాటర్ అయితే పట్టుకోవడానికి అసలు బాటిల్లే తీసుకొనే రాలేదు. ఒకటి డ్రింక్ బాటిల్ ఉంటే ఆ వాటర్ మొత్తం తాగేసి కడిగి మళ్ళీ ఆ నీళ్ళు అయితే అందులో అయితే ప్యాక్ అయితే చేసుకున్నాం. ఇంకా ఇక్కడనైతే పూజనైతే అయిపోయింది. అందరం అయితే కలిసి అయితే ఆ కొబ్బరికాయలు అన్నీ కట్టి తర్వాతనైతే ఇవి దీపాలు అయితే తీసుకున్నాం కదా, అవైతే గంగలో అయితే వదిలేస్తే అయితే పెడుతున్నాం. నేను మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్ అందరం ఒకరి తర్వాత ఒకరైతే ఇదైతే కంటిన్యూగా అయితే ప్రాసెస్ అయితే అయిపోయింది. తర్వాత ఒక్కొక్కరం ఫోటో అయితే దిగినాం. ఇంకా తర్వాత ఈ పూజ చేసిన శివలింగాన్ని అయితే అలాగే వదిలిపెట్టకూడదు, గంగాదేవిలో అయితే కలిపేయాలి. అంటే శివుడి దగ్గర గౌరమ్మని చేసి పెట్టి గంగా గౌరీ శివుడిని అయితే ఒకే దగ్గర కలపడానికి ఇది మీనింగ్. ఆ తర్వాత ఇక మళ్ళీ ఒకసారి అయితే తల మీదకి అయితే స్నానం అయితే ఏం చేయలేదు. బట్టి కాసేపు అయితే అందులో గంగలోకి అయితే వెళ్ళి కాసేపు అయితే ఆడుకున్నాం. ఇంకా అసలు అందులో నుంచి అయితే రాబుద్ది అయితే లేదు. ఇంకా కానీ 12 అయితే టెంపుల్ క్లోజ్ చేస్తారు. మళ్ళీ తర్వాత 4:30 వరకు అలాగే ఉంటుందని చెప్పేసరికి ఇంకా ఉండాలనిపించినా కానీ మాకైతే ఇక ఏం చేద్దాం, మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మంచిగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం. ఇంకా తర్వాతనైతే కొన్ని అయితే రీల్స్ కోసం అయితే మంచి అట్లా నడుచుకుంటూ అయితే మా అక్కనైతే రీల్స్ అయితే చేసింది. రీల్స్ తీసింది, చేయడం కాదు, నాకైతే తీసింది. ఇంకా తర్వాత అయితే అందరం కలిసి అయితే మేకప్ అయితే అవుతున్నాం. మేకప్ ఏముంది అబ్బా, పౌడరు ఎంత ఫెయిర్ అండ్ లవ్లీ పౌండ్స్ రాసుకోవడం అంతే. ఇంకా మస్తు ఎండలో అయితే మంచిగా కూర్చొని అయితే రెడీ అయిపోయినాం. తర్వాత మాకైతే ఇట్లా బొట్టు పెట్టడానికి అయితే వచ్చారు. ఇంకా రెడీ అయిపోయి మళ్ళీ దేవుని కాడికి అయితే మేము నడుచుకుంటూ వచ్చినాం. రాగానైతే పొద్దున ఆటోకి వచ్చినాం. ఇప్పుడైతే నడుచుకుంటూ అయితే వెళ్ళినాం. టెంపుల్ అయితే ఎంట్రీ అయితే అయిన తర్వాత స్టార్టింగే మంచిగా ఇక్కడ ఒకటి ఆ ద్వారం ఉండే అందులో నుంచి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకొని బయటకు అయితే వచ్చినాం. ఇక్కడ శివపార్వతుల కళ్యాణ మండపం ఉండే, అక్కడనైతే ఫోటోలు అయితే దిగినాం. కాసేపు గుడి ముందు అయితే ఇట్లా మంచిగా పీస్ఫుల్గా ఉండే, అక్కడైతే కాసేపు అయితే కూర్చున్నాం. మంచిగా ఉండే ఇక్కడ లొకేషన్. ఇంకా తర్వాత అయితే దేవుని దర్శనం అయిపోయిన తర్వాత లడ్డు తీసుకున్నాం, ప్రసాదం తీసుకొని ఇక మేమైతే ఇంటికాడ నుంచి తీసుకొచ్చిన పులిహోర అయితే తెచ్చుకున్నాం. ఇంకా పులిహోర ప్యాకెట్లు అయితే దీన్ని పక్కన ఉండే అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాం. ఇంకానైతే అసలు మా అక్క పావే వెళ్దాం అని అంటే మా అక్కనైతే అసలు వెళ్ళడమే లేదు. ఇంకా పోదాం అనేసరికి అయితే మేమైతే 1:30కు 2:00కేమో బయటకైతే వచ్చినాం. ఇక చుట్టుపక్కల ఉన్న గుడి వాతావరణం కూడా అంత తిరుగుకుంటూ ఫొటోస్ దిగుకుంటూ చుట్టూ చూసుకుంటూ అయితే
తిరుగుతుంటూ అయితే వచ్చినాం. ఇంకా తర్వాత మేమైతే బస్సు కోసం అయితే ఎప్పుడు ఉంటుందని అయితే అడుగుతున్నాం. కానీ బస్సు అయితే ఎప్పుడైతే ఉండదో, ఓన్లీ టైం టు టైం ఎప్పుడు పడితే అప్పుడైతే ఉండదంట. ఇంకా మాకైతే ఎప్పుడు ఇంటికి వెళ్ళాలనే ఉంది, ఎందుకంటే మొత్తం దర్శనం అంతా అయిపోయింది. ఇంకా నాకేమో బస్సులు ఉండకపోతే మళ్ళీ లేట్ అయితే ఇంటికాడ పిల్లలు ఉన్నారు, ఇబ్బంది అవుతుంది కదా అంటే మా అక్కనైతే అబ్బా మమ్మీ లేదా అదా ఇదని అంటుంది. ఇక అయినా సరే మనం ఎప్పుడు వెళ్ళాలంటే అప్పుడు వెళ్తామని కొని ఇక మేమైతే అక్కడ పక్కకున్న షాప్లో అయితే తిరిగినాం. ఇక మా ఫ్రెండ్ అయితే ఒక ఐస్ క్రీమ్ తీసుకున్నది, మాజా తీసుకున్నది. ఈ గంగా వాటర్ పంచుకోవడానికి ఒక్కొక్కరం ఒక్కొక్క వాటర్ బాటిల్ 10 రూపీస్ అయితే కొనుక్కున్నాం. ఓన్లీ అంటే ఒకటే బాటిల్లో గంగా వాటర్ తీసుకున్నాం కదా, అవి అందరం షేర్ చేసుకోవాలి అంటే అందరం 10 రూపీస్ వాటర్ బాటిల్ తీసుకొని అందులో కొన్ని నీళ్ళు అయితే పంచుకున్నాం. ఇంకా రిటర్న్ అయితే బస్సులో అయితే మాకు లాస్ట్ సీట్ అయితే దొరికింది. ఇంటికి వచ్చి అయితే మస్తు టైర్డ్ అయిపోయి పడుకున్నాం. వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.